రీసెంట్ డేస్లో కొత్తగా వచ్చిన హీరోస్లో ఒక జెన్యూన్ యాక్టింగ్ టాలెంట్ ఉందనిపించే హీరో విశ్వక్సేన్. విశ్వక్సేన్ అనే మాట వినపడితే చాలా మనకు గుర్తొచ్చేది ఫ్రెష్ స్టోరీ టెల్లింగ్, బోల్డ్ చాయిసెస్. అదే పేరు ఇప్పుడు వినపడితే కాంట్రవర్సీస్, నాట్ వర్తీ అవుట్పుట్స్. ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా డాన్స్ లాంటి రియలిస్టిక్ మూవీస్ తీసిన హీరో చేస్తున్న ప్రాజెక్ట్స్, వేస్తున్న ట్వీట్స్, అవుతున్న కాంట్రవర్సీస్, రిలీజ్ చేస్తున్న పోస్ట్, సినిమా టు సినిమా డౌన్ ఫాల్ అవుతున్నాడు. 2020 వరకు చేసిన ఫిల్మ్స్ కొన్ని అయినప్పటికీ ఒక సాలిడ్ ఫిల్మోగ్రఫీని అయితే చూడొచ్చు. పాగల్ నుంచి మొన్న వచ్చిన లైలా వరకు ఒక్క సినిమా కూడా చెప్పుకోదగ్గట్టు లేదు. ఇప్పటి వరకు స్టోరీ, ఫిల్మోగ్రఫీ మీద కాన్సన్ట్రేట్ చేసిన హీరో ఒక్కసారిగా కమర్షియల్ సైడ్ వెళ్ళేసరికి డౌన్ ఫాల్ ని చూస్తాడు. అసలు వాట్ వెంట్ రాంగ్, ఈ 5 years లో అసలు ఏం జరిగింది, అన్నిట్లకన్నా ఇంపార్టెంట్, కెన్ యూ మేక్ కమ్ బ్యాక్. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వలేదు. ఏం లేదన్నా, వైసీపీలు తలుచుకుంటే పృథ్వీ కాదు, వాళ్ళ నాన్న కాదు, వాళ్ళ ముత్తాతలైనా మట్టి గరిపీగలరు. నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమా చంపేసాను అంతే. యాక్చువల్గా అందరికీ విశ్వక్సేన్ పరిచయం అయింది ఈ నగరానికి ఏమైంది మూవీతో. కానీ తన ఫస్ట్ ఫిలిం వెళ్ళిపోమాకి అయినప్పటికీ డ్యూ టు ద న్యూ ఫేస్ నాట్ వైడ్ స్ప్రెడ్, ఎవరికి తెలియదు. ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేసింది విశ్వక్సేన్, పేరు కూడా తెలియదు నాకు. ఈ నగరానికి ఏమైంది మూవీతో యూత్ అందరికి ఎక్కేశాడు. ఫలక్నామా దాస్తో పొటెన్షియల్ యాక్టర్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఉందని నిరూపించుకున్నాడు. ఈవెన్ దో ఫలక్నామా దాస్ ఒక రీమేక్ అయినప్పటికీ రానెస్ట్ని కరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ మూవీస్ అన్ని ఒక రొటీన్ ప్యాటర్న్తో వెళ్తున్నప్పుడు ఒక న్యూ జనరేషన్ మేకర్గా వచ్చి ఒక రా అండ్ రియలిస్టిక్ మూవీని అయితే తీశాడు. డైరెక్షన్ అండ్ యాక్టింగే కాదు, స్టోరీ సెలెక్షన్ కూడా బాగుంటుందని నిరూపించుకున్నాడు. ఎట్ దిస్ మూమెంట్ ఈ వాజ్ ద ప్రామిసింగ్ యాక్టర్ ఇన్ ద టాలీవుడ్. వాట్ వెంట్ రాంగ్? హిట్ తర్వాత అందరిలో హై ఎక్స్పెక్టేషన్స్, దెన్ కేమ్ విత్ పాగల్, ఏ కంప్లీట్ షిఫ్ట్ ఫ్రమ్ హిస్ ప్రీవియస్ రోల్స్. ఫెయిల్ అయిన గీత, 10th పాస్ అయిన గీత, పబ్జీ ఆడే గీత, లూడో ఆడే గీత, క్యాండీ క్రష్ ఆడే గీత, ఇలా చాలా మంది గీతలు ఉన్నారు. లేటర్ అశోకవనంలో అర్జున కళ్యాణం, ఒక ఏజ్ బార్ అబ్బాయికి పెళ్లి కోసం పడే బాధల్ని భలే చూపిస్తారు. ఆయన ఏజ్ చిన్నది అయినప్పటికీ 33 years ఓల్డ్ క్యారెక్టర్ని ఈజీగా చేసి పడేస్తారు. తర్వాత ఓరిదేవుడా సినిమా బాగుంటుంది కానీ ఒక రీమేక్. ఈ జనరేషన్లో రీమేక్స్ ఎవరు చూస్తారు ఒరిజినల్ పెట్టుకొని? ఈ జనరేషన్లో కూడా రీమేక్స్ చూస్తారు అనుకోవడం ఒక సెన్స్లెస్. తర్వాత 2023లో దాస్ కా దమ్కి యాక్ట్ చేసి డైరెక్ట్ చేసుకున్నాడు. ఈవెన్ దో వన్ టైం వాచబుల్ మూవీ నెగిటివ్ రివ్యూస్ వల్ల ఇంకా లాకింగ్ ఒరిజినాలిటీ వల్ల ఫ్లాప్ అయింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎందుకంటే తన కెరియర్లో వన్ ఆఫ్ ది వరస్ట్ మూవీ అనొచ్చు. తర్వాత మెకానికల్ రాకీ స్టోరీ బాగుంటుంది కానీ స్క్రీన్ మీదకి తీసుకెళ్లేసరికి గబ్బు లేపారు. లుక్ ఎట్ గామి, ఒక మంచి విజన్ ఉన్న డైరెక్టర్ అండ్ క్రూతో వర్క్ చేస్తే త్వరలోనే కంబ్యాక్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫిలిం ఫంకీ సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తుంది, డైరెక్టర్ బై అనుదీప్. సో మేబీ ఇదే కంబ్యాక్ అవ్వచ్చు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే తను చేసే ఫిలిమ్స్ ఒక టాలీవుడ్ని పెంచాలి అనే ఇంటెన్షన్తో అయితే కాదు. మెయిన్ మోటో ఈజ్ టు గెయిన్ ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ అండ్ క్రేజ్, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రాంగ్. కెరియర్ స్టార్టింగ్లో మంచి స్టోరీస్తో వచ్చి మెల్లగా 2 ఫిలిమ్స్ తీసేదాకా వెళ్ళారు. ఒక ప్రామిసింగ్ యాక్టర్ ఇన్ టాలీవుడ్ అనే మాట నుంచి నాట్ వర్తీ అవుట్పుట్స్ అనే మాట దాకా వచ్చారు. బట్ ఇట్స్ నాట్ ఎండ్.